నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శక్తియోగం శీర్షికన సౌమ్య రూపంలో మహాలక్ష్మీదేవి అలంకారంలో, శాక్తేయ రూపంలో కూష్మాండాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అలంకార వైభవం ఏంటో, ఏ నైవేద్యాలు సమర్పించాలో, ఎటువంటి మంత్రాలు జపించుకోవాలో పరిశీలిద్దాం. ఈరోజు జగన్మాత సౌమ్య రూపంలో మహాలక్ష్మి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఈ మహాలక్ష్మి అలంకారంలో లక్ష్మీదేవి కమలంలో కూర్చొని 4 భుజాలను కలిగి ఉండి అలంకారంలో దర్శనమిస్తుంది. 2 భుజాలు వరద అభయహస్తాలుగా ఉంటాయి. మిగిలిన 2 చేతుల్లో 2 పద్మాలను ధరించి అలంకారంలో దర్శనమిస్తుంది. కమలం అనేటటువంటిది ఎలాంటి వాతావరణంలో అయినా వికసించగలిగినటువంటి శక్తికి సంకేతం. అంటే అపరిమితమైనటువంటి శక్తిని అందింపజేయటానికి సంకేతంగా కమలంలో కూర్చొని మహాలక్ష్మి అలంకారంలో జగన్మాత దర్శనమిస్తోంది. అలాగే అమ్మవారికి 2 వైపులా 2 ఏనుగులు సేవిస్తున్నట్లుగా అలంకారంలో దర్శనం చేసుకోవచ్చు. ఏనుగులు అధికార పదవులకు సంకేతం, రాజరికానికి సంకేతం. కాబట్టి అధికార పదవులను సిద్ధింపజేసుకోవటానికి, అఖండ రాజయోగాన్ని అందిపుచ్చుకోవటానికి మహాలక్ష్మి అలంకారాన్ని దర్శనం చేసుకోవాలి. మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఈరోజు ఇంట్లో దీపారాధన చేశాక మహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మి, మృడప్రియ అనే నామాన్ని 21 సార్లు చదువుకోవాలి. మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూర్ణపు బూరెలు నైవేద్యంగా సమర్పించాలి. లక్ష్మీదేవి 2 స్వరూపాలలో ఉంటుందని పద్మపురాణంలో చెప్పారు. ఆది ప్రకృతి స్వరూపం, దైవీ ప్రకృతి స్వరూపం. ఈ 2 రూపాలలో ఇహలోకంలో సర్వసంపదలిస్తూ పరలోక మోక్ష ప్రాప్తిని కూడా కలిగింపజేస్తుంది. అందుకే ఓం ప్రకృత్యై నమః అనే నామాన్ని ఈరోజు వీలైనన్ని సార్లు జపించుకోవటం ద్వారా కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శాక్తేయ రూపంలో జగన్మాత కూష్మాండాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. తన చిరునవ్వుతో బ్రహ్మాండాన్ని సృష్టించింది కాబట్టి జగన్మాతకి కూష్మాండాదేవి అనే పేరు వచ్చింది. సూర్యమండల అంతర్భాగంలో కూష్మాండాదేవి నివసిస్తూ ఉంటుంది. 8 భుజాలను కలిగి ఉంటుంది. కూష్మాండాదేవికి ఉన్న 8 భుజాలు అష్టదిక్పాలకుల శక్తికి సంకేతంగా పురాణాల్లో చెప్పడం జరిగింది. కూష్మాండాదేవి సూర్యమండల అంతర్భాగంలో ఉంటుంది కాబట్టి అండపిండ బ్రహ్మాండాలను సృష్టించేటటువంటి శక్తి ఈ కూష్మాండాదేవికి ఉంటుంది. కూష్మాండాదేవి పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే సురా సంపూర్ణ కలశాం రుధిరాప్లుతమేవచ దధానా హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తుమే అనే ధ్యాన శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక చదువుకోవాలి. అంటే ఒక చేతిలో దివ్య పానీయం కలిగి ఉన్నటువంటి పాత్రను, ఇంకొక చేతిలో రుధిర పాత్రను కలిగి ఉన్నటువంటి కూష్మాండాదేవికి నమస్కారం అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. కూష్మాండాదేవి అనుగ్రహం కలగాలంటే అల్లపు గారెలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయటం ద్వారా అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శక్తియోగం శీర్షికన సౌమ్య రూపంలో మహాచండీదేవిగా, శాక్తేయ రూపంలో స్కందమాతగా ఉన్న అమ్మవారి అలంకార వైభవం ఏంటో, అమ్మవారి ప్రీతి కోసం ఏ నైవేద్యాలు సమర్పించాలో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. ఏతు ధర్మ్యామృతమిదం, ఇది ధర్మసమ్మతమైన అమృతము. అమృతం అంటే ఆనంద స్వరూపము. భక్తి ఆనందం అండి. భక్తి వల్ల ఆనందం అనుకుంటారు చాలామంది. భక్తియే ఆనందం అని కొంతమందికి తెలుస్తుంది. భక్తియే ఆనందం, అందుకు స్వయం ఫలరూపత్వాత్. ఆ పరమాత్మ మాత్రమే అంటూ ఆయన యందు ప్రీతి కలిగితే ఆ భక్తి ఇచ్చే ఆనందం ఇక్కడే అనుభవించవచ్చు, ఎక్కడా లేదు అంటాడు. అదేవిధంగా నిర్గుణమైన బ్రహ్మము నేనే అని తెలిసి దానితో తాదాత్మ్యం కలిగిన నిర్గుణ భక్తి ఆనందం ఇక్కడే అనుభవిస్తాం. రెండింటికి సరిపోయింది కదా. భక్తి ఇక్కడే ఆనందాన్ని ఇస్తుంది, ఎక్కడో కాదు. వాడికి మరొక లోకం అక్కర్లేదు. ఇంకా గట్స్ ఎలా ఉంటాయంటే నమోక్షస్యాకాంక్ష అంటాడు. వాడు మోక్షం అది కూడా వాడు కోరుకోడు. నా పరమాత్మ అంటే ప్రీతి. ఎందుకు? మోక్షం కోసమా? అది కూడా కోరికేగా, నగలేదంటాడు. ఆ పరమాత్మను తలంచుకుంటే ప్రీతి, పరమాత్మ ఎందుకు ప్రీతి, అలా ప్రీతి చెందుతూ ఉండడం వల్ల అది అమృతమైపోయింది. ఆ పరమాత్మ ఎందు ప్రీతి ధర్మసమ్మతమైంది కనుక ధర్మ్యామృతం. పై ఇంతవరకు ఏ ధర్మములైతే చెప్పాడో అద్వేష్ట సర్వభూతానాం నుంచి చెప్పిన ధర్మములు, లక్షణములు, ఇలాంటి లక్షణములతో కూడిన అమృతం ధర్మ్యామృతం. ఇది ఇంకా గొప్ప మాట అండి. ఇలాంటి లక్షణాలు ఉన్నవాడికి అమృతం రుచి తెలుస్తుంది. చెప్పినటువంటి సమదుఃఖ సుఖక్షమి అవి లేనప్పుడు ఈ అమృతం తెలియదు. అందుకే ఇలాంటి ధర్మములతో కూడిన అమృతము, ఇలాంటి ధర్మములతో కూడిన అమృతాన్ని ఎవడు ఉపాసిస్తున్నాడో అటువంటి శ్రద్ధధానుడు
అటువంటి మత్పరముడు నాకు ఇష్టమైన భక్తుడు సుమా అని చివరికి చెప్పాడు. అందుకే భక్తి మాధుర్యం అండి. ఎంత మధురము అంటే ఒక ఆయన చెప్తాడు, అవ్యక్తం కష్టమే, ఇది సులభంగా తీసుకోవచ్చు. ఎలాగో అంటే ఒక ఆయన నది దాటి వెళ్ళాలని ఒడ్డుకు చేరాడు, ముగ్గురు వెళ్ళేట. ఒక ఆయన నది ప్రవహిస్తోంది, అక్కడ ఎవరు కనిపించలేదు, ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు ఒకడు. ఇంకొక ఆయన చూస్తున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ లోపల ఒకడు ఈత కొట్టుకుంటూ వెళితే ఇంకొకడు పడవ డబ్బు కొనుక్కుని వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన మాత్రం చూసి ఎవడైతే అవతల కొట్టున్నాడో వాడిని ఇక్కడి నుంచి గట్టి గడిచేట్టు, వీడికి పైసా లేదు వీడి దగ్గర. మొదటి వాడికి ఈత కొట్టగలిగే శక్తి ఉంది, రెండో వాడికి పడవ మీదకి డబ్బు పెట్టగలిగే శక్తి ఉంది, మూడో వాడికి రెండూ లేవు. కానీ నది దాటాలి. దాటి ఎవడి దగ్గరికి వెళ్ళాలో ఈయనకు తెలిసిపోయింది. వాడిని ఇక్కడి నుంచి గట్టి గడిచేట్టు, స్వామి నీ దగ్గరికి రావాలి అని. ఆ అరుపు విని ఆయన పడవేసుకొచ్చేటండి ఇక్కడికి. వచ్చి రా కూర్చొని పడవెక్కించుకున్నాడు, తీసుకెళ్తున్నాడు. ఎంత బాగుందండి ప్రయాణం. మొదట ఈత కొట్టుకుంటూ వెళ్తున్నవాడు వాడు మెచ్చుకోవాలి, వాడు గజ ఈతగాడు. క్లేశోగత సరస్తే శామ వ్యక్త ఆసక్త చేతసాం, వాడు అత్యంత క్లేశముతోనే వెళుతున్నాడు అక్కడికి. కానీ వాడు ఎక్కడికి వెళ్తున్నానో తలంచుకుంటూ ఎంత ఈత కొట్టుతూ వెళ్తున్నాడు, వాడు గొప్పవాడు. రెండవది డబ్బు ఉందిగా, ఓ పడవ పెట్టుకుని వెళ్ళిపోయాడు వీడు. అంటే వీడు కర్మలు చేసినటువంటి వాడయ్యా అన్నాడు ఇక్కడ. మూడోవాడు చాలా తెలివైనవాడు, అనన్య భక్తితో ఎవరిని పొందాలో వాడినే తలంచుకున్నాడు గట్టిగా. ఇక్కడ వాడు వచ్చేసాడు, వాడు వచ్చి పడవెక్కించుకు తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు ఎంత మధురం అంటే ఈ ప్రయాణం అంతా కళ్ళ ముందు వాడే. పడవ వెళుతోంది, ఏం పట్టట్లే, హాయిగా వెళ్ళిపోతున్నాడు. కానీ సంసారం ఒక మహాప్రవాహంలా ముంచేసేదైనా పరమాత్మను ఆశ్రయించి ఆయనతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటే మునగం. ఆయన్నే చూస్తూ ఉంటాం, ఒడ్డుకెళ్ళే వరకు ఆయనే, ఒడ్డుకు చేరక కూడా ఆయనే. అందుకే భక్తి సాధన దశలో మాధుర్యం, సిద్ధ దశలో మాధుర్యం. అందుకే ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదానా మత్పరమా భక్తాస్తే అతీవ మే ప్రియ. ఇలాంటి భక్తులు నాకు అత్యంత ప్రీతిపాత్రులు అని భగవాన్ని చెప్పాడు. అటువంటి అనన్య భక్తి ఏదైతే ఉందో అటువంటి వాడు మాత్రమే నన్ను చూడగలడు, నన్ను పొందగలడు. మొదట అనన్య భక్తిలో నన్ను మాత్రమే చింతిస్తూ ప్రీతి కలిగిన వాడు, రెండవ అనన్య భక్తిలో నేను తప్ప తాను కూడా వేరు కాడు అనేటువంటి స్థితికి వెళ్ళిన వాళ్ళు ఇద్దరూ మనం నమస్కారం చేసుకొని దాన్ని క్రమంగా అందించేటువంటి కర్మఫల త్యాగం, ధ్యానం, అభ్యాసం, జ్ఞానం, ఈ రెండు సాధనలో 4 అంగములు. ఇది మొత్తం సారంగా మనం గ్రహించాం. మొత్తం మీద భక్తుడు ఉన్న లక్షణములు, భక్తుడు కావాలనుకునేవాడికి ఉండవలసిన లక్షణములు అద్వేష్టా సర్వభూతాన్నం నుంచి చెప్పుకున్నాం. అలాంటి లక్షణాలు ఉన్నవాడు మాత్రమే భగవంతుడు రుచిని అనుభవిస్తాడు గనక అటువంటి ధర్మములతో లక్షణములతో కూడినటువంటి ఆనంద రూపమైన భక్తి మృత్యువు లేని భక్తి, అది అమృత భక్తి, శాశ్వతమైన భక్తి. దాన్ని ఇంతవరకు చెప్పాను అర్జున. అటువంటి భక్తుడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. అయితే ఉండవలసినవి 2 మర్చిపోక సుమ్మా, మళ్ళీ చెప్పేసి వెళ్ళిపోతున్నాను చివరికి. శ్రద్ధదానా మత్పరమ, అది చెప్పాడు చూడండి చివరికి. స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీ మహాలక్ష్మీ నమః. యాదేవీం సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత. ఈరోజు దసరా నవరాత్రి మహోత్సవాలలో శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అలంకారం, ఆ తల్లి మహాలక్ష్మి స్వరూపిణిగా మనందరినీ కూడాను అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉన్నది. ఎందుచేత ఈ మహాలక్ష్మీదేవి ఈ విధంగా అవతారం దాల్చిందంటే మహిషాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించడానికి ఆమె ఆ రాక్షసుణ్ణి సంహరించినటువంటి తరుణంలో దేవతలందరూ కూడాను ప్రార్థిస్తే శాంతి స్వరూపంలో మహాలక్ష్మిగా ఆమె సాక్షాత్కరించింది. ఆమె తన 2 చేతులలో కమలాలను ధరించి వరద అభయ హస్తాలతో గజరాజులు కొలుస్తూ ఉండగా అలంకరించబడి ఆమె అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉన్నటువంటి శుభగడియ. మనకి శ్రీ సూక్త పఠనం ఈరోజు ఎవరైతే ఆచరిస్తారో వారికి లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మనకు ధనాన్ని ప్రసాదించేటువంటి లక్ష్మీదేవి ఈ మహాలక్ష్మీదేవిగా మనకు శాస్త్రంలో చెప్పారు. అందుచేతనే ముందుగా మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృతప్రియ అని చెప్పేసి ధ్యానించాలి.
అలా ధ్యానం చేసి ఆ తల్లిని ఎర్రటి కుంకుమతోనూ పద్మ పుష్పాలతోనూ పూజ చేసి చక్కగా త్రికరణ శుద్ధితో లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని కూడాను చేయాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాత అమ్మవారికి ప్రీతికరమైనటువంటి తీపి పిండి వంటలతో పాటుగా అన్నంతో చేసినటువంటి పరమాన్నం కూడాను నైవేద్యంగా సమర్పించి 10 మందికి కనుక పంచినట్లయితే ఆ మహాలక్ష్మీదేవి మనకు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపజేస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बिके देवी नारायणि नमोऽस्तुते. ఎంతమందిలో ఉన్నా పిలిస్తే ఆ పేరుతో తాదాత్మ్యత పొందడానికి, ఆ పేరు చేత గుర్తింపబడడానికి వీలుగా ఒక పేరు ఉంచుతారు. అది లౌకికమైనటువంటి నామం. కానీ భగవంతుడికి వచ్చేటటువంటి నామాలు అలా రావు. ఆయనవి గౌణములు. గౌణములు అంటే ఆయన యొక్క గుణములను ఆవిష్కరిస్తాయి. ఆయన అనండి, ఆవిడ అనండి, భగవత్ తత్వమునందు లింగభేదమునకు అవకాశం ఉండదు. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిర్య కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సదసత్ప్రకాశి కాక, వెనుక నందియుతానగు విభుతలంతు అంటారు పోతన గారు భాగవతంలో. అది ఒక కాంతి స్వరూపం. దాన్ని మీరు ఏ పేరు పెట్టి పిలవండి పలుకుతుంది. అందుకే దానికి లింగభేదం ఉండదు ఆ భగవత్ తత్వానికి. అటువంటి భగవత్ తత్వము ఏదైతే ఉందో అది ఉదారమై అపారమైనటువంటి ఉద్ధరణ హేతువులైనటువంటి కొన్ని గుణములను ప్రకటనం చేస్తూ ఉంటుంది. భక్తులను ఉద్ధరించడానికి కొన్ని గుణాలు బయటికి వస్తూ ఉంటాయి. ఆయా గుణములు భగవత్తత్వము నుండి ప్రకాశించినప్పుడు ఆయా పేర్లతో పిలవబడుతుంది. అంతేకాని అది ఆవిడ పేరు అని అనుకోకూడదు. నేను మీకు ఒక ఉదాహరణ చూపించాలి అంటే, అమ్మవారిని పిలిచేటప్పుడు శర్వాణి అని ఒక పేరుతో పిలుస్తాం. పరమమంగళప్రదమైనటువంటి పేర్లలో ఒక పేరు శర్వాణి అనబడేటటువంటి నామం. ఎవరు శర్వాణి? శర్వుని భార్య ఎవరో ఆమెకి శర్వాణి అని పేరు. ఎవరు శర్వుడు? శర్వుడు అన్న మాట విష్ణు సహస్రనామ స్తోత్రంలోనూ ఉంటుంది, పరమశివుడికి ఉంటుంది. శివుని యొక్క అష్టమూర్తి తత్వంలో శర్వ అని ఒక నామం. భవాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః అని క్షితిస్వరూపుడై ఉంటాడు. ఈ భూమికంతటికీ కూడా శివస్వరూపమని పేరు. అందుకే కాంచీపురంలో పృథివీలింగ స్వరూపంలో ఉంటాడు. పృథివీలింగ స్వరూపంలో ఉంటాడు కనుక ఆయనకి అభిషేక నీటితో చెయ్యరు, కరిగిపోతుంది కాబట్టి లింగం. కాంచీపురంలో ఉన్నటువంటి పృథివీలింగానికి అభిషేకం మాత్రం కేవలం మల్లె నూనెతో మాత్రమే చేస్తారు. అటువంటి పృథివీ స్వరూపం పరమేశ్వరుడైతే అమ్మవారు ఎప్పుడూ ఆయనతో కలిసే ఉంటుంది తప్ప ఆయన నుంచి విడివడి ఉండదు. అవి రెండు కలిసి ఉంటాయి. అమ్మవారు అయ్యవారితో కలిసి ఉంటుంది అన్న మాటని మీరు బహుజాగ్రత్తగా గమనించాలి. కలిసి ఉంటుంది అంటే రెండుగా ఉండి ఒకటైనది కాదు, ఒకటిగా ఉండి రెండు కానిది అని అర్థం చేసుకోవాలి. ఒక ఉదాహరణకి నేను పాలు అన్నాను అనుకోండి, పాలకి తెలుపు ఎప్పుడు వచ్చింది ఆ ప్రశ్న ఉండదు. పాలంటేనే తెలుపు, పాలు తెల్లగా అయినవి ఉండదు. పాలు అన్నప్పుడే తెల్లగా ఉన్నాయి. పాల నుండి తెలుపుని విడదీయగలవా? సాధ్యం కాదు. దీపము, దీపములకు కాంతి ఎప్పుడు వచ్చింది ఆ ప్రశ్న ఉండదు. దీపము అన్నప్పుడే అగ్ని శిఖ కాంతి కలిసి ఉన్నాయి. ఇప్పుడు దీపము నుండి కాంతిని వేరు చెయ్యగలవా? చెయ్యలేవు. వజ్రము అని నేను అన్నాను అనుకోండి, వజ్రము యొక్క కాఠిన్యము, ఈ రెండు వేరువేరు కావు. వజ్రము కాఠిన్యాన్ని ఎప్పుడో సంతరించుకోవడం కాదు. వజ్రం ఎప్పుడుందో కాఠిన్యం అప్పుడే ఉంది. వజ్రము నుండి వజ్రము యొక్క కాఠిన్యాన్ని వేరు చేయగలవా? చేయలేవు. వజ్రం వజ్రేన భిన్నయేత్, వజ్రము చేతనే బదలవుతుంది.
కాబట్టి అవి రెండూ ఎప్పుడూ కలిసి ఉంటాయి. అలా కలిసి ఉంటేనే లోకమునకు ఉపయోగము, లేకపోతే దానికి ఉపయోగం ఉండదు. దానినే శివశక్తులు కలిసి ఉండుట అని పిలుస్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వన్నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన శోభకృన్నామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజమాసం, శుక్లపక్షం బుధవారం, సూర్యోదయం 6:13 సూర్యాస్తమయం 5:49. తిథి చవితి రాత్రి 1:10 వరకు, నక్షత్రం అనురాధ రాత్రి 8:57 వరకు, వర్జం రాత్రి 2:33 నుంచి 4:09 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:38 నుంచి మధ్యాహ్నం 12:24 వరకు, అమృతకాలం ఉదయం 10:20 నుంచి 11:58 వరకు, రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, అష్టగౌరవరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం నవరాత్రులలో 4వ శుభదివసం. ఈ సందర్భంగా మనం ఈరోజు నవరాత్రులలో మహాలక్ష్మి పూజ చేసేటువంటి శుభదివసం. మహాలక్ష్మి అవతారంలో ఆమెను అలంకరిస్తూ ఉంటారు. అలాగనే మహాలక్ష్మి పూజ ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహంతో సకల సంపదలు చేకూరుతాయి. సంపదలను అనుభవయోగ్యంగా మలుచుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మనలో చాలామందికి సంపాదించడం కోసం శరీరారోగ్యాన్ని పాడు చేసుకోవడం, అటు తర్వాత ఆ పదార్థాలను మనం అనుభవించలేకుండా తయారవడం అనేటువంటిది సహజంగా జరిగిపోతుంటుంది. కానీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంపాదించుకున్నటువంటివి మాత్రం అనుభవయోగ్యతను కలిగినవి ఉంటాయి. శరీరారోగ్యం కూడా బాగుంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్లుగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఆరోగ్యం కూడా బాగుంటుంది. మరో విశేషం తులా సంక్రమణ పుణ్యకాలం. సూర్యోదయంతో ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. ఈ తులా సంక్రమణం సందర్భంగా మనం అమ్మవారిని పూజ చేసుకోవడం ద్వారా విశేషమైన సత్ఫలితాలను పొందగలుగుతాం. అలాగనే పితృదేవతారాధన చేయడం ద్వారాను, దానాలు చేయడం ద్వారాను, నదీ స్నానం చేయడం ద్వారాను విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. సంతానం అభివృద్ధిలోకి రావడానికి, మనకు అనుకూలంగా ఉండడానికి, వారు ధార్మికులు కావడానికి, సమాజానికి వాళ్ళు ఉపకరించే వాళ్ళు కావడానికి కూడా ఈ ఉపాసన అనేటువంటిది, పితృదేవతారాధన అనేటువంటిది బాగా ఉపకరిస్తాయి. నేటి ఆణిముత్యాలు. అర్ధరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. సరసిజనయనే సరోజహస్తే ధవళతరాం సుఖగంధమాల్యశోభే భగవతీ హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం. పద్మనేత్రిగా పద్మాల్ని హస్తభూషణంగా ధరించి, శ్వేత వస్త్రాల్ని ధరించి, సుగంధ భరిత పుష్పమాలికల్ని అలంకరించుకున్న సౌందర్య రసాత్మకమైన శ్రీహరి పట్టపురాణి శ్రీ మహాలక్ష్మి. శరణు శరణు అంటూ భక్తులు సంపదలిచ్చే సిరుల తల్లిని ప్రార్థిస్తారు. శ్రీ మహాలక్ష్మి మహిషుణ్ణి వధించి మహిషాసురమర్దినిగా ఆకృతి దాల్చిందని దేవీ భాగవతం వివరించింది. అసుర సంహారం అనంతరం ప్రశాంత రూపిణిగా, సుప్రసన్న మూర్తిగా మహాలక్ష్మి సువ్యవస్థితమైంది. లోకస్థితి కారిణిగా తన అవతార మూర్తిమత్వాన్ని ప్రదర్శించింది.
సత్య, భోగ, రాజ్య, యోగ, విద్య, సౌభాగ్య, అమృత, కామ్య, లక్ష్మీ స్వరూపాలుగా, అష్టలక్ష్మీ రూపాలుగా మహాలక్ష్మి ప్రకటితమైంది. త్రిపురాత్రయంలో మహాలక్ష్మి మధ్యమ శక్తి. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోర్ధనం వసుహుర్ధనం ఇంద్రో బృహస్పతిర్వరుణం ధనమస్నుతే అని శ్రీ సూక్తం పేర్కొంది. ఈ సృష్టి యావత్తు ధనం అనే ఇంధనంతో కొనసాగుతోంది. లౌకిక, ఆధ్యాత్మిక ధనాన్ని అనుగ్రహించే ధనాధిష్టాన దైవతం శ్రీలక్ష్మి. పంటలనిచ్చే వేళ సస్యలక్ష్మిగా, ధైర్యాన్నిచ్చే తరుణంలో వీరలక్ష్మి, విజయాల్ని అందించే సందర్భంలో విజయలక్ష్మిగా, చదువులనిచ్చే సమయాన విద్యాలక్ష్మిగా, ఇలా లక్ష్మీతత్వం పలు రూపాలలో ప్రకటితమవుతోంది. శ్రీ అనే అక్షరం సిరి సంపదలకు, శ్రేయస్సుకు, అభ్యున్నతికి తార్కాణం. ఐశ్వర్యదాయిని అయిన శ్రీ మహాలక్ష్మిని శ్రీమన్నారాయణుడి సమేతంగా ఆరాధించాలి. శ్రీపీఠాన్ని, శ్రీచక్రాన్ని అధిరోహించే సకల లోక పూజనీయురాలు శ్రీలక్ష్మి. శరన్నవరాత్రులలో మధుకైటభ మర్దినిగా మహాలక్ష్మిని ఆరాధిస్తారు. పాశాంకుశ వరాభీతి విలసత్కర పల్లవా వాత్సల్య భావా శ్రీమాత వరద పరిరక్షతు. ఈ నవరాత్రుల్లో అమ్మవారే ఉపదేశం చేస్తుంది కనుక అమ్మ మాటలనే విందాం. పూర్వం హిమవంతుడు శ్రీమాతతో, అమ్మ నిన్ను మనస్సులో ఎలా నిలుపుకోవాలా చెప్పు, నిన్ను చేరుకోవటానికి ఎలాంటి సాధన చేయాలో చెప్పు అని ప్రార్థన చేస్తాడు. అమ్మ ఇట్లా చెప్తూ ఎన్నో విషయాలను ఆ జగన్మాత ఉపదేశించింది. ఓ పర్వతరాజా, నా మంత్రాన్నే జపిస్తూ చిత్తాన్ని నా తత్వంలో లయం చేయాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఉపదేశం. అప్పుడు చిత్తము శుద్ధమవుతుంది. ఆ శుద్ధమైన చిత్తంలో నా రూపాన్ని ప్రతిష్ఠించుకోవాలి. తర్వాత చిత్తం నాలో లయమయ్యే వరకు ఇష్టమైన మంత్రాన్ని జపించాలి. పూర్తి చిత్తాన్ని నాలో లయం చేయాల, ఇంకెక్కడా పెట్టకూడదు. ఆ సమయంలో మంత్రాభ్యాసము, యోగాభ్యాసము రెండూ కూడా సాగాలి. ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టకూడదు. ఎందుకంటే యోగం లేని మంత్రం కానీ, మంత్రం లేని యోగం కానీ బ్రహ్మసిద్ధిని కలిగించవు. చీకటిగా ఉన్న ఇంటిలో కుండ కనిపించాలంటే దీపం యొక్క సహాయం అవసరం కదా. దీపంతోనే కదా కుండ కనిపిస్తుంది. అలాగే మాయతో ఆవరించబడిన ఆత్మను దర్శించాలంటే మంత్రజపము అవసరము, యోగము అవసరం. ఈ విధానాన్ని గురూపదేశంతో తెలుసుకొని ఆచరించాలి. అంతేగాని ఇది శాస్త్ర గ్రంథాలలో తెలీదు. నేను బ్రహ్మరూపిణిని, బ్రహ్మ పదార్థాన్ని నిత్య సన్నిహితంగా ఉంటాను, అంచేత నన్ను యోగంతోనూ కల్మషం లేని భక్తితోనూ ధ్యానించాలి. నేను పరబ్రహ్మ రూపిణిని కదా. అణువుల్లోకెల్లా అణువుగా ఉంటాను, మహత్తుల్లోకెల్లా మహత్తుగా ఉంటాను. నాలో సమస్త లోకాలు ఉన్నాయి. నేనే సత్యం, నేనే అమృత స్వరూపిణిని, ఆత్మరూపిణిని. అటువంటి నన్ను అందరూ లక్ష్యం చేసుకొని నన్ను చేరుకోవాలి. ఈ భూమి
ఆకాశం, అంతరిక్షం, సకల ప్రాణులు అన్నీ కూడా ఒకే ఆత్మగా తెలుసుకో. ఇది కష్టమైనప్పటికీ ప్రయత్నించాల. ఇక మిగిలిన మాటలన్నీ కూడా పట్టించుకోకు. శరీరంలో నాడులన్నీ ఆత్మలో ముడిపడి ఉంటాయి కదా. ఏ నాడి ఎక్కడ కొంచెం నొప్పి వచ్చినప్పటికి కూడా నొప్పి తెలిసేది ఆత్మతోనే కదా, ప్రకటిస్తుంది బుద్ధి. ఆత్మ సాక్షిగా ఉంటూ వాటి మధ్యలో ఆత్మ సంచరిస్తూ ఉంటుంది కదా అన్ని నాడుల్లోనూ కూడా. కాబట్టి ఒక దెబ్బ తగిలినా కూడా అనుభవిస్తూ ఉంది. ఆ ఆత్మను నేనే కదా. కనుక ఆత్మరూపిణి అయిన నన్ను స్మరించు, నీలోన శోధించి దర్శించు, నీకు శుభమవుతుంది. ఇక సాధకుడు జ్ఞానాన్ని ఎలా పొందాలో చెబుతున్నాను విను. ముందు వెనకాల అన్ని వైపులా కింద పైన ఈ విశ్వమే బ్రహ్మ అని అనుభవం ఏ సాధకుడికి కలుగుతుందో అతడు ధన్యుడు. చుట్టూ అన్ని చోట్ల కింద పైన అన్ని ఆత్మరూపమైనటువంటి బ్రహ్మతత్వం. ఏమవుతాడు? బ్రహ్మవేత్త అవుతాడు. అతడు దేనికి శోకించడు, దేనిని కోరుకోడు, దేనికి భయపడడు కూడా. అతడితో నాకు వియోగం కూడా లేదు, నాతో అతడికి వియోగం లేనే లేదు. అంటే అతడే నేను, నేనే అతడు. అలాంటి బ్రహ్మవేత్తను నన్ను దర్శించినట్లే, ఇందులో సందేహమే లేదు. ఓ పర్వతరాజా, అసలు నేనెక్కడ ఉంటానో చెబుతున్నాను, శ్రద్ధగా విను. నిజానికి నేను తీర్థక్షేత్రాలలోనో, కైలాసంలోనో, వైకుంఠంలోనో, మరెక్కడో ఇంకెక్కడో లేను. బ్రహ్మజ్ఞానుల హృదయ పద్మాలలోనే స్థిరంగా నివసిస్తూ ఉంటాను. నాకు 1,000,000 పూజలు చేస్తే వచ్చే ఫలం బ్రహ్మజ్ఞాని అయిన గురువును పూజించడం వల్లనే లభిస్తుంది. అలా పూజించిన వాడి వంశం పవిత్రమవుతుంది. అతన్ని కన్న తల్లి ధన్యురాలవుతుంది. అతని యొక్క ఎవరు కన్నారో ఆ ధన్యురాలవుతుంది. భూదేవి కూడా ధన్యురాలై ఎంతో సంతోషిస్తుంది. ఇది జ్ఞాన విషయం. కనుక దీనిని గురువు పట్ల, దేవుడి పట్ల నిశ్చలమైన భక్తి కలవాడికి మాత్రమే చెప్పాలి. తండ్రి వల్ల లభించిన జన్మ నశించిపోతుంది. కానీ బ్రహ్మజ్ఞాని అయినటువంటి గురువు వల్ల లభించిన పునర్జన్మ ఉంది కదా, అంటే జ్ఞానిగా మారిన జన్మ ఉంది కదా, అది మాత్రం ఎప్పటికీ నశించదు. అందుకే జ్ఞానాన్ని ఇచ్చిన గురువే ఉత్తముడు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శివుడు కోపించినా గురువు కాపాడతాడు. అదే గురువు కోపిస్తే శివుడు కూడా రక్షించలేడు. అందుచేత శిష్యుడు ఎప్పుడూ కూడా అత్యంత మెలకువ కలిగి గురువును సేవించుకోవాలి, గురువును సంతోషపెట్టాలి. గురువుకి ఎటువంటి పరిస్థితుల్లోనూ క్రోధం తెప్పించకూడదు. శరీరంతోనూ, మనస్సుతోనూ, వాక్కుతోనూ ఎంతో భక్తిగా గురువుకు సేవలు చేయాలి. లేకపోతే చేసిన ఉపకారం మరిచిపోయిన దోషము సంక్రమిస్తుంది. చేసిన ఉపకారం మరిచిపోయిన వాడిని కృతజ్ఞుడికి ప్రాయశ్చిత్తమే లేదు. ఈ సందర్భంలో కొద్దిగా భక్తి యోగం గురించి చెబుతున్నాను విను. మోక్షం పొందటానికి కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగం అని 3 ప్రసిద్ధమైన మార్గాలున్నాయి. వీటిలో అందరూ ఆచరించటానికి చాలా సులభమైనది భక్తి యోగం. ఇది ఎంతో సులువుగా ఉంటుంది. మనస్సుతోనే ఆచరించుకోవచ్చు. శరీరాన్ని కష్టపెట్టుకోవలసిన పనే లేదు. అయితే మనుష్యులలో గుణభేదాలు ఉంటాయి కదా, అలాగే భక్తి కూడా 3 విధాలుగా ఉంది. వాటిలో సాత్విక భక్తి గొప్పది. దాన్ని అందరూ అలవరుచుకోవాలి. అది పరాభక్తిని అందిస్తుంది. పరాభక్తి అంటే నిత్యము నా గుణగణాలు వింటూ నా దివ్యనామాలనే నిరంతరం గానం చేస్తూ ఉండాలి అని ఇక్కడ అర్థమవుతుంది. గుణము, గణము, గానము నాయందే తైలధారలాగా నిత్య మనస్సును నిలబెడుతూ ఉండాలి. కారణం ఉన్నా లేకపోయినా
నన్ను అర్చించడమే గొప్పగా భావించాలి, నన్ను సేవించాలి. అన్నిటినీ విడిచిపెట్టి మోక్షాన్ని కూడా కోరుకోకుండా నన్ను అర్చించాలి. సకల ప్రాణికోటిలోనూ సకల రూపాల్లోనూ నన్నే దర్శించాలి. తన పట్ల తనకు ఎంతటి ప్రీతి అనురాగం ఉంటాయో అంతటి ప్రీతి అనురాగాన్ని నాయందు చూపించాలి కూడా. తనకు నాకు భేదం లేదని గ్రహించాలి. సకల ప్రాణికోటికి తనకు భేదం లేదని దర్శిస్తూ ఎవరికి ఎప్పుడూ ద్రోహం తలపెట్టిన దశకు చేరుకోవాలి. నా ఆలయాలను, నా భక్తులను ఎల్లప్పుడూ కూడా దర్శిస్తూ ఉండాలి. నా గురించి తెలిపే శాస్త్రాలను, మంత్రతంత్రాలను ఎప్పుడూ అధ్యయనం చేస్తూ ఉండాలి. నా మీద ప్రేమ భక్తితో నిరంతరము పులకించిపోతూ ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉండాలి. నా నామాన్ని జపిస్తూ అనన్యభావంతో నన్ను పూజించాలి. లోభితనాన్ని విడిచిపెట్టి నా నిత్య పూజలను, వ్రతాలను ఎప్పుడూ చేయాలి. గొంతెత్తి బిగ్గరగా నా నామాన్ని పలుకుతూ నృత్యం చేయాలి. ఒళ్ళు మరిచిపోవాలి, సిగ్గుపడకూడదు. భజన చేసేటప్పుడు ఆ భజనలో తన్మయత్వాన్ని పొంది తనకు తెలియకనే నాట్యం ఆడుతూ అక్కపక్క చూస్తారేమో సిగ్గుపడకూడదు. పడితే మహాపాపం అది. తర్వాత వాళ్ళు చేసేవాళ్ళని చూసి నవ్వినా కూడా వాళ్ళు చేసిన పాపమంతా, నాట్యం చేసేవాడిని పాపము 7 జన్మల పాపం నవ్వేవాడికి పోతుంది అని చెప్తారు. ఒళ్ళు మరిచి వాళ్ళు చేసేటప్పుడు మనం కూడా వెళ్ళాలి, జతలో చేయాలి. కానీ లేక నోరు కళ్ళు మూసుకొని తల వంచుకొని మనం కూడా పాడుతూ ఉండాలి. చూడకూడదు. నీకు కంట్రోల్ చేసుకోవటానికి కాకపోతే నవ్వకూడదు. నవ్వామంటే ఎవరు నృత్యం చేస్తున్నారో వారి యొక్క 7 జన్మల పాపం, వాళ్ళ వంశంలో ఉండే పాపాలన్నీ వాడికి పోతాయన్నారు. అంటే ఎంతమంది నవ్వారో అంతమందికి పంచుతారు. అక్కడ చిత్రగుప్తులు పంచేస్తారు, కాచుకొని ఉంటారట. వాడి పాపం పోవాలి కదా, అందుకని అట్లనే పాపం పోయేటట్టుగా ఈ పరాభక్తికి సంబంధించిన చివరి స్థితినే జ్ఞానం అంటారు. వైరాగ్యానికి చివరి మెట్టు కూడా జ్ఞానమే. జ్ఞానం వల్లనే ముక్తి కలుగుతుంది, మరొక మార్గమే లేదు. కేవలం వైరాగ్య భావం మాత్రమే ఉండి జ్ఞానం పొందకుండా మరణించిన వాడు బ్రహ్మలోకంలోనే ఆగిపోతాడు. అతడు మళ్ళీ శ్రీమంతుల గృహంలో పుట్టి సాధన సాగించి జ్ఞాని అవుతాడు. జ్ఞానం పొందటం కోసం ప్రతి ఒక్కరూ ప్రతి జన్మలోనూ తీవ్రంగా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకపోతే మాత్రం వచ్చే నష్టం అతి ఘోరంగా ఉంటుంది. మనుష్య జన్మే లభించదు. మరో జన్మలో ఇంద్రియాల పటుత్వం, చక్కగా సంస్కరించబడినటువంటి మనస్సు, మోక్షం మీద కోరిన మొదలైనవి ఉంటాయో ఉండవో చెప్పలేము కదా. ఏమేమి ఉంటుందో ఉండదు కదా. ఉండాలి అనుకుంటే మాత్రం నిరంతరం సాధన చేయవలసిందే. ఇదే నా ఉపదేశం అంది అమ్మవారు. ఓం గురుప్రియాయై నమః. ఇదే గురుప్రియ, గురుమండల రూపిణి, గురుమూర్తి అయిన అమ్మవారు చేస్తున్న ఉపదేశం. దీనిని మనస్సులో పెట్టుకొని ఆచరించండి. నిరంతరం జ్ఞానం సంపాదించుకోవటానికి ప్రయత్నించి ధన్యులు కండి. జగజ్జనని కృప ఈ జగత్తుపై పరిపూర్ణంగా ప్రసరించుగాక. ఓం శ్రీమాత్రే నమః.